ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో చూస్తే అబ్బబ్బబ్బా! భరణి గారు బ్యాక్ టు ద పెవిలియన్ అనిపించారు. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉందయింది. ఎందుకనంటే మొన్నటి వరకు గేమ్ ఆయనేదో పాపం ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆ! ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నారు. ఆయన దెబ్బలు ఆయన తింటున్నారు. అంతా బానే ఉంది. అసలు మీకొక మ్యాటర్ చెప్పమంటారా? ఈ ఇమాన్యుల్ చేసిన తప్పు వల్ల శ్రీజ ఎలిమినేట్ అయింది. భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. ఆ! రకరకాల మంది ఎలిమినేట్ అయిపోతున్నారు. కేవలం ఈ ఈ ఇమాన్యుల్ చేసిన తప్పుకి. ఎందుకో చెప్తా వినండి. ఆ తర్వాత చెప్తాను. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ వీక్‌కి సంబంధించిన పెర్ఫార్మన్స్‌ని బట్టే నేను నామినేషన్ ఏస్తున్నానని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకే. అలాంటప్పుడు మరి ఇమాన్యుల్ కళ్యాణ్‌కి కదా వెయ్యాలి. కళ్యాణ్ కూడా ఓడిపోయాడు కదా! మరి భరణికి ఎందుకేసాడు అంటే, భరణిని ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, భరణి లీస్ట్ జోన్‌లో ఉంటాడు. కళ్యాణ్, సుమన్ శెట్టి, తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళు నలుగురు కూడా ఎప్పుడు డేంజర్ జోన్‌లోకి రాలా. ఓకే. పవన్ వచ్చాడు, భరణి వచ్చాడు. భరణి అయితే ఆల్మోస్ట్ ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఆయన డేంజర్ జోన్‌లోకి వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు అంతా జరుగుతుంది. అయితే సంజన కూడా లాస్ట్ వీక్ డేంజర్ జోన్‌లోకెళ్ళింది. ఎప్పుడు అంటే సాయి శ్రీనివాస్‌ను, సంజనాని పక్కన పెట్టారు. అప్పుడు గుర్తుందా? అప్పుడు సంజన డేంజర్ జోన్‌లోకెళ్ళింది. సో, ఇక్కడ ఇమాన్యుయల్ పాయింట్ ఏంటి అంటే, భరణి గారిని లీస్ట్ తీసుకొచ్చేస్తే అంటే నామినేషన్ చేస్తే, సంజన, భరణిలో భరణి గారు ఎళ్ళిపోతారు. సంజన సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్‌కి సంజన ఎళ్తుంది అనేసి ఇక్కడ మెయిన్ పాయింట్. సంజన కోసమే ఇమాన్యుయల్ ఈ డ్రామా అంతా ఆడాడు. ఎందుకంటే, ఈ వారం తను నామినేషన్స్‌లో ఉంటాడని తనకు తెలుసు. మొన్నటి వరకు ఇమాన్యుయల్ ఓట్స్ కొంతవరకు సంజనకు పడ్డాయి. కానీ ఈ వారం సంజనకు పడదని చెప్పి ఎంతమంది అంటే ఇప్పుడు చూడండి రితుని నామినేట్ చేశాడు. ఇప్పుడు రితు కూడా మేబీ వాళ్ళ దృష్టిలో స్ట్రాంగ్ పర్సన్ కాకపోవచ్చు. అయితే నిజానికి అసలు ఎవరిని నామినేట్ చేయాలి? ఎవ్వ అంటే ఎవరైనా చేయొచ్చు కానీ భరణి గారినే లాస్ట్ వీక్ బురద ఏసింది భరణి గారిని ఇమాన్యులే. మళ్ళీ ఈ వీక్ నామినేట్ చేసింది ఇమాన్యులే. ఎన్ని సార్లు చెప్తాడు మీరు సరిగ్గా ఆడట్లేదని రీజన్. అసలేమైనా అర్థం ఉందా? మరి ఈ ఇమాన్యుల్ ఏమంత పొడి చేసేటట్టు ఆడుతున్నాడు? పోనీ తనెళ్ళొచ్చు కదా! అన్నా నేనెళ్తాను. నేనెళ్లి ఆడతాను. నేను గెలుస్తానని చెప్పొచ్చు కదా! తనూజాకేమో హెల్ప్ చేస్తానంటాడు. తనూజ దగ్గరకొచ్చేసరికి నీకు నా హెల్ప్ నీకు కాదు వేరే వాళ్ళకంటాడు. ఇప్పుడు తనూజ బాధ కూడా అదే కదా! సార్ చెప్పడం వరకు నాకు చెప్తున్నాడు హెల్ప్ అని. కానీ నాకు చేయట్లేదు సార్ కథ మార్చేస్తున్నాడనేదే తనూజ బాధ కూడా. ఇక్కడ పోనీ ఒక మాట మీద అంటే ఇమాన్యుయల్ ప్రతిసారి ఏం చెప్తాడు? నా సపోర్ట్ తనూజకి లేదంటే రితుకి అంటాడు. తనూజకి, రితుకి అన్నప్పుడు అక్కడ సేమ్ పిక్చర్‌లోకొచ్చేసరికి ఏమవుతుంది? ఇద్దరు ఉన్నప్పుడు మళ్ళీ రితు దగ్గరికెళ్ళిపోతాడు. తనూజని అనడు. కేవలం మాటలు మట్టుకే తనూజ అని వినిపిస్తుందనమాట. సో, ఎనీవేస్ నన్నడిగితే తనూజకి జెన్యూన్‌గా బాగా కష్టపడి ఎవరైనా హెల్ప్ చేశారంటే అది నంబర్ 1 భరణి గారు మాత్రమే. ఫస్ట్. సెకండ్ కొద్దిగా కళ్యాణ్. కళ్యాణ్ ఏంటంటే తన దాకా వచ్చింది అంటే తను చేసేస్తాడు. కానీ తనూజకి హెల్ప్ చేయాల్సిన ప్రతిసారి శ్రీజ కూడా ఉండేది అటువైపు. శ్రీజ అంటేనే తనకి ప్రిఫరెన్స్ ఎక్కువ కాబట్టి కళ్యాణ్ దగ్గర నుంచి కంప్లీట్ సపోర్ట్ తనూజకి అయితే రాలేదు. ఓకే. భరణి గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ తనూజకి సపోర్ట్ చేస్తారు. కానీ ఇమాన్యుయల్ మాత్రం చేయలేదు. ఇమాన్యుయల్ ప్రతిసారి భరణి గారిని అయితే భరణి గారు సూపర్ డిఫెన్స్ అండి. సూపర్ అంటే సూపర్ డిఫెన్స్. ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ నేను పరిగెట్టాను ఆ బొమ్మల టాస్క్‌లో అన్నారు. ఆయన ఏజ్ గాని, ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ గాని, ఆయనకున్న దెబ్బలు గాని, ఆయన మానసిక పరిస్థితి గాని, మానసిక పరిస్థితి అని మీరేదో అనుకోవద్దు. ఆయన ఆల్మోస్ట్ బయటికెళ్ళి వచ్చాడాయన. అంటే ఎంత స్ట్రెస్ ఉంటది ఆయనకి కదా! మళ్ళీ ఆయన నామినేషన్‌లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన డేంజర్ జోన్‌లోకి వెళ్ళాడు. ఇంకా స్ట్రెస్ ఉంటది కదా! ఇప్పుడు ఎవరికైనా సరే మంచిగా ఆడుతున్నారు. మంచిగా మీరు స్టాండ్ తీసుకుంటున్నారని బిగ్ బాస్ గారి నుంచి కానీ, లేకపోతే నాగ్ సార్ నుంచి గానీ ఒక ఫీడ్‌బ్యాక్ వచ్చింది అంటే, ఆ వారం వాళ్ళకి తెలియకుండానే బూస్ట్ వస్తుంది. కానీ నాగ్ సార్ తిడితే తెలియని డిప్రెషన్ వస్తది. తెలియని ఆందోళన వస్తుంది. అయినా కూడా భరణి అక్కడ చాలా యాక్సెప్టబుల్‌గా పాపం ఆయన ఆడుతూ, అందరితో కలిసుంటూ, అటు దివ్య, తనుజ మధ్య నలిగిపోయినప్పటికీ కూడా ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఓకే. భరణి గారి కోసం ఇమాన్యుయల్ గేమ్స్ ఆడాడు. నేను కాదంటలేదు. కానీ గేమ్స్ వల్లనే గెలుస్తారని బిగ్ బాస్ చెప్పలా. బయట ప్రజల ఓటింగ్ అని కూడా ఆయన చెప్పాడు. ఈ టాస్క్‌లు ఎందుకు పెట్టారంటే నార్మల్‌గా అక్కడ
భరణికి గాని, భరణికి గాని, శ్రీజకి గాని హౌస్‌లో ఎవరి సపోర్ట్ ఉంది ఏ కంటెస్టెంట్‌కి అని బయట ఆడియన్స్‌కి కూడా తెలియడం కోసమే ఆ టాస్క్‌లయితే పెట్టడం జరిగింది. అక్కడ తనుజ, దివ్య, ఇమాన్యుల్ వీళ్ళందరూ సపోర్ట్ రాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ భరణి గారికి ఓట్లు వేశారు. శ్రీజకి ఉన్న వాళ్ళెవరు? కళ్యాణ్ తరఫున వాళ్ళందరూ శ్రీజకి ఓట్స్ ఏసారు. అసలు ఫ్రాంక్లీ చెప్పాలంటే భరణి వర్సెస్ శ్రీజ అంటే అక్కడ తనుజ వర్సెస్ కళ్యాణ్ అన్నట్టుగానే ఉంది. అయితే ఇమాన్యుల్ ప్రతిసారి భరణి గారిని మీరసలు ఆడట్లేదు. అసలు ఇమాన్యుల్ ఏం ఆడుతున్నాడు? ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ తప్ప ఏం చేస్తున్నాడు? తన తన అప్పుడు లాస్ట్ వీక్ కూడా తను కెప్టెన్ అయింది దివ్య వల్ల. ఓకే. దివ్య వల్ల తను ఆడాడు. ఏదైనా టాస్క్‌లొచ్చినా కూడా అందరూ 100% ఇస్తున్నారు. యాక్చువల్లీ భరణిను, గౌరవ్ లాస్ట్ వీక్ ఒక గేమ్ ఆడినప్పుడు మీ కాలు తగిలి పడిపోయిందని అంటున్నాడు. ఫ్రెండ్స్ కాలు తగిలి పడిపోయింది, లేదా చెయ్యి తగిలి పడిపోయింది ఇవన్నీ కాదు. ఆయనకిచ్చింది ఒకటే ఒక టాస్క్ ఆడమని ఇచ్చారు. ఎవరికి? భరణి గారికి. ఆ టాస్క్‌లో కనుక మనం చూసినట్టయితే, ఆ టాస్క్‌లో భరణి గారి కాలు తగిలి పాపం అది పడిపోయింది. దానికి ఇప్పుడు మనం 100% ఇస్తాం ఎఫర్ట్స్. కానీ అదృష్టం కూడా కొంత ఉండాలి. గేమ్ అయినా, లైఫ్ అయినా, మ్యారేజ్ అయినా ఏదైనా సరే 90% లేదా 80% మన హార్డ్ వర్క్, 20% లక్ ఉంటుంది. అది నమ్మినా నమ్మకపోయినా అది నిజం. 100% హార్డ్ వర్క్ ఉన్నా కూడా సక్సెస్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు అంబానీలవుతారు, ఆదానీలవుతారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భరణి గారికి గాని, గౌరవ్‌కి గాని ఆ రోజు అదృష్టం కలిసి రాలేదు. ఫస్ట్ టాస్క్ కమాండర్స్‌కి పెట్టారు. తర్వాత టాస్క్ కమాండర్స్ వర్సెస్ ప్రజలు పెట్టారు. ఓన్లీ 1 టాస్కే పెట్టినప్పుడు, ఆ ఒక్క టాస్క్‌లో ఆయన నిరూపించుకోకపోతే అది కరెక్ట్ కాదు కదా! నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దివ్య వర్సెస్ రీతు. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ అనాలా వీళ్ళిద్దరిని? లేదా ఎనిమీస్ అనాలా? లేదా ఇంకేదన్నా అనాలా? ప్రతి నామినేషన్‌లో దివ్యాని చేస్తది. దివ్య రీతుని చేస్తది. వీళ్ళిద్దరు మళ్ళీ నామినేషన్ అయిపోయిన తర్వాత హగ్ చేసుకొని, "ఆ! ఓకేరా. ఇట్స్ ఓకేరా" అని ఇద్దరు క్లోజ్‌గా మాట్లాడుకుంటారు. అసల ఇది అర్థమే కాదు నాకు. పోనీ ఏదన్నా టాస్క్‌లో సపోర్ట్ చేసుకుంటారా ఒకళ్ళొకళ్ళంటే చేసుకోరు. పోనీ ఏదన్నా వేరే పరంగా ఇద్దరు కలిసి ఆడతారా అంటే అది ఉండదు. పోనీ ఏదైనా గొడవ పడతారా టాస్క్‌లు కాకుండా అంటే అది ఉండదు. వీళ్ళిద్దరిని చూసి నాకు పిచ్చెక్కింది. బట్ ఎనీవేస్ రితు నామినేషన్‌లో లేదు. దివ్య నామినేషన్‌లోకొచ్చింది. ఇక రితుని కూడా భరణి గారు నామినేషన్ ఏసారు. ఏసి "నువ్వు లాస్ట్ వీక్ సంచాలక్‌గా డిజాస్టర్ అని హోస్ట్ సరే చెప్పినప్పుడు నిన్ను నామినేట్ చేయకుండా ఉన్నావు. ఇప్పుడు డిజాస్టర్‌గా సంచాలక్‌గా తను వ్యవహరించింది. తనకేదైనా పనిష్మెంట్ ఇచ్చారా? నాకు సరే ఏమి ఇవ్వల. ఇంకా సంజనకేమిచ్చారు? ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ అని చెప్పేసి ఆ మైండ్‌లో ఏదో పాపం ఒక బెంగ పడేసి కూర్చోబెట్టారు. కానీ రితుకి ఏదైనా ఉందా? సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అన్నప్పుడు అంత ఫేక్‌గా సంచాలక్ తీసుకున్నప్పుడు మరి తనకు కూడా ఏదో పనిష్మెంట్ ఉండాలి కదా! అందుకనే నామినేషన్ ఏస్తున్నారు. హైయెస్ట్ నామినేషన్స్ రితుకి పడ్డం. తనూజ రితుని సేవ్ చేయడం చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. తనూజ అసలు సేవ్ చేయకూడదు రితుని. తను పనిష్మెంట్ అనుభవించాలి. అసలు రితుని ఎందుకు సేవ్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. ప్లస్ ఇంకోటి చెప్పమంటారా? బిగ్ బాస్ కూడా ఈ 11th వీక్ వచ్చేసిన తర్వాత సేవ్ చెయ్యాలి. ఆ సేవింగ్ పవర్ పెట్టకూడదు ఫ్రెండ్స్. సేవింగ్ పవర్ పెట్టటం వల్ల ఒరిజినల్ ఓటింగ్ అనేది పడదు. పడకుండానే మంచిగా ఒక కంటెస్టెంట్ మంచిగా టాప్ 5కెళ్ళే అవకాశం ఉన్నవాడు ఈ వీకే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ వీక్‌లో పెట్టకూడదది. బట్ ఎనీవేస్ రితు ఏదైతే కెప్టెన్‌గా సేవ్ చేసింది తనుజ.